మీకు తెలుసు గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు ఒక పిచ్చోడు పాలన చేశాడు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. కుక్కల చించిన ఇస్తిరాకులాగా అయిపోయింది. మొన్న పులివెందుల్లో జెడ్పీటీసీ గెలిచిన దగ్గర నుంచి మైండ్ కూడా బ్లాక్ అయిపోయింది. ఏం మాట్లాడుతున్నారో తెలీదు. ప్రతిపక్ష హోదా కావాలంటాడు. ప్రతిపక్ష హోదా అంటే అది ఎవరిచ్చేది కాదు, ప్రజలు గెలిపించి ప్రజలు ఇచ్చేది ప్రతిపక్ష హోదా అని కూడా తెలియక మాట్లాడుతున్నాడు. మరి చాలా మంది కూడా కొన్ని పనులు చేస్తే చాలా కిక్ ఉంటుంది. కొంతమంది మంచి భోజనం చేస్తే కిక్ వస్తుంది, కొంతమంది విహారయాత్రలకు వెళ్తే కిక్ వస్తుంది. మరి చాలా మందికి రకరకాల వాళ్ళ యొక్క ఏదైతే సంతోషంగా ఐడియాలజీ ప్రకారం వాళ్ళు ఎంజాయ్ చేస్తారో అందులో కిక్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి కిక్ ఎక్కడ వస్తుంది? అభివృద్ధి చేస్తే కిక్ వస్తుంది, సంక్షేమం చేస్తే కిక్ వస్తుంది, అమరావతి కడితే కిక్, పోలవరం కడితే కిక్, మనందరికీ కూడా ఎస్సీ కార్పొరేషన్ నిర్మిస్తే కిక్. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి చావులో కిక్ ఉంది. వాళ్ళ తండ్రి చావులోనే ఆనందంగా తీసుకొని పార్టీ పెట్టాడు. మరి ఏ విధంగా పార్టీ పెట్టి మరి ప్రజలందరూ కూడా ఒక ఛాన్స్ అంటే మోసపోయి 150 ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే ఆయన చేసింది ఏంటి? 3 రాజధానులు అని చెప్పేసి 3 ముక్కలు ఆడాడు. అదే పద్ధతిలో ఎస్సీ కార్పొరేషన్ కూడా 3 ముక్కలు చేసేసాడు. ఈరోజు కార్పొరేషన్ చేసి కనీసం ఆయన సలహాదారుడు సకల శాఖ మంత్రి అప్పట్లో ఆయన సజ్జల రామకృష్ణ గారి శాలరీలో సగం జీతాలు కూడా చైర్మన్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఇచ్చే దాఖలేదు. కార్పొరేషన్ అంటే మూతపడిపోయింది. ఈరోజు మీరు గమనిస్తే నేను కార్పొరేషన్కి వచ్చిన తర్వాత చాలా దాని గురించి థీసిస్ చేశాను. అసలు ఏం చేశారు, గతంలో ఒకళ్ళు విమర్శించడం కాదు, ఏం చేశారు వీళ్ళందరూ చూస్తే 2014 నుంచి 2019 వరకు అప్పటి మరి మాజీ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు 2.5 లక్షల కోట్లు శాంక్షన్ చేసి బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్లో 40,000 కోట్లు ఎస్సీ కార్పొరేషన్కి సప్లై నిధులకి మనందరూ కూడా నిధులు మంజూరు చేశారు. తద్వారా చాలా మంది కూడా ఇన్నోవా కార్లు, ఇంతకు సుబ్బారెడ్డి గారు చెప్పారు, ఇన్నోవా కార్లు అయితేనేంటి, మరి జేసీబీలు, చాలా వెహికల్స్, అంటే ఎవరైతే డ్రైవర్స్ ఉన్న వాళ్ళు ఓనర్స్ అయ్యారు. అంటే ప్రతి ఒక్కరు కూలీ పని చేస్తున్న కూలి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలని మంచిగా గురుకులం పాఠశాలలో చదివించారు. నేను అనంతపురం గురుకుల పాఠశాలకు వెళ్ళాను. వాళ్ళు తింటున్న తిండి అయితేనేంటి, వాళ్ళు వాడుతున్న వాటర్ చాలా పరిశుభ్రంగా శానిటైజేషన్తో వెల్ హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఈరోజు మన మినిస్టర్ గారైన స్వామి గారు కూడా వాళ్ళందరూ కూడా కిట్ కూడా ఇస్తున్నారు. అంటే వాళ్ళకి కావాల్సిన బ్రష్, పేస్ట్, దెన్ వాళ్ళకి కావాల్సిన సోప్స్ అయితేనేంటి, కోకోనట్ ఆయిల్ అన్నీ కూడా ఆడపిల్లలకు కిట్ ఇస్తున్నాం. అంటే ప్రతి ఒక్కరు కూడా మన బిడ్డలుగా భావించి పని పిల్లలే కాకూడదు, ఎస్సీ పిల్లలు కూడా డాక్టర్స్ అవ్వాలి, ఇంజనీర్స్ అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలి. మనందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కన్నా కళలు నెరవేరాలంటే మనందరం బాగా చదవాలి, బాగా ఎదగాలి. ఎందుకంటే చదువు అనేది మనకి ఆస్తి. ఇప్పుడు మనకి ఎక్కడ కూడా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు ఉండవు. మనం పైకి వెళ్ళాలి అంటే, ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే మన చదువే మనకి ఆధారం. కనుక చదువు అనేది దొంగలు దోచుకునేది ఆస్తి. కనుక ఎవరైనా చదువు కొరకు, అంటే ఇప్పుడు నారా లోకేష్ గారు మరి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు. ప్రతి స్కూల్లో కూడా మధ్యాహ్న భోజనం అయితేంటి, డొక్కా సీతమ్మ భోజనం అయితేనేంటి, ప్రతి పిల్లలు కూడా స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయడం అయితేనేంటి. ఎందుకంటే చాలామంది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ అనేది డిలే చేశారు. నేను చాలా కాలేజెస్కి వెళ్ళినప్పుడు 3,000 కోట్ల పైన ఉన్నది. చాలామంది పాస్ అయ్యి ఎవరైతే డిగ్రీ చేసిన వాళ్ళు పీజీ చేయాలంటే ఆ సర్టిఫికెట్స్ లేవు, వాళ్ళకి వేరే కాలేజ్లో సీట్ వచ్చింది. మరి వీళ్ళందరూ కూడా 1,00,000, 1,50,000 కట్టాలి.